వెల్కమ్ టు ఎస్ఎంఆర్ క్లాసెస్. నెక్స్ట్ ప్రాపర్టీలో చూడండి, వెరీ ఇంపార్టెంట్, చాలా సింపుల్. ఏ బాక్స్ కంటైన్ 9 discs which are numbered if one disc is drawn at random from the box. ఏంటిదండి 2 digits number పర్ఫెక్ట్ స్క్వేర్స్, ఇది డివిజిబిలిటీ. ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ డిస్క్, టోటల్ నెంబర్ ఆఫ్ డిస్క్ ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ ఎంత 90. ఇది ఫిక్స్. అయితే ఇది ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 2 digit numbers. చూడండి అమ్మా, 2 digit numbers. ఫస్ట్ 1 to 90 కదా. 1 to 90లో 2 digit నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 10 నుంచి స్టార్ట్ అవుతుంది. 10 నుంచి స్టార్ట్ అయితే 2, చూడండి, నెంబర్ ఆఫ్ 2 digits numbers n of e is equal ఎన్నమ్మా? చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 10, 11 ఆన్ సో ఆన్ 90. అంటే ఎన్ని నంబర్లు ఉన్నట్టు? 81 ఉన్నట్టు. చూడండి 10 కాంచి కదా, 10 కాంచి అవుతుంది. అంటే దాని ముందర ఏమి ఉండే? 1 2 3 4 5 6 7 8 9. అంటే 9 తీసేయాలి. 90లోంచి 9 తీసేస్తే ఎంత అవుతుంది? 81. అంటే ఏంది? 2 digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 81. ఇప్పుడు ఏం కనుక్కోమడు? ప్రాబిలిటీ ఆఫ్ దేనికి? 2 digit నెంబర్స్. ప్రాబిలిటీ ఆఫ్ 2 digits numbers n of e by n of s. అప్పుడు ఏమవుతుంది? 81 by 90. అర్థమైందా? 81 by ఎందుకని రాసిన? 2 digit నెంబర్స్ ఎంత? 10 నుంచి స్టార్ట్ అవుతుంది 90 అన్నప్పుడు ఎంత? 81 by 90. అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్. టోటల్ నంబర్ ఆఫ్ డిస్క్ అయ్యే ఎంత? 90. n of s is equal 90. అయితే perfect square the number of perfect square అంటే అమ్మా 1 నుంచి 90 లోపల పర్ఫెక్ట్ స్క్వేర్ రాయాలి. 1 స్క్వేర్ అంటే ఎంత అమ్మా? 1. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 3 స్క్వేర్ అంటే 9. 4 స్క్వేర్ అంటే 16. 5 స్క్వేర్ అంటే 25. 6 స్క్వేర్ అంటే 36. 7 స్క్వేర్ అంటే 49. 7 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే 64. 8 కదా. 9 స్క్వేర్ అంటే 81. 10 స్క్వేర్ అంటే 100. మనకి ఏమి ఇచ్చాడు? 90 వరకు ఇచ్చిండు. అంటే లెక్కేసుకోండి. n of e is equal 1 2 3 4 5 6 7 8 9. అంటే 9 అయిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలి? ప్రాబిలిటీ కదా. ప్రాబిలిటీ ఆఫ్ ఏంటిది? పర్ఫెక్ట్ స్క్వేర్ n of e by n of s ఎంత? 9 by 90. అర్థమైందమ్మా? అర్థమైందా? పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 1 4 9 16 25 ఎన్ని కలిపితే అన్ని 9 ఉన్నాయి కాబట్టి 9 by 90. అర్థమైంది కదా? థర్డ్ లెక్క. ఏ డివిజిబుల్ బై 5. నెంబర్ ఆఫ్ అయ్యి 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75
80, 85, 90. 90 వరకే కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. అంటే n ఆఫ్ e ఈజ్ ఈక్వల్ ఎంత 18. ప్రాబిలిటీ కదా కనుక్కోవాల్సింది. ప్రాబిలిటీ ఆఫ్ ఏంటిది డివిజిబుల్ బై 5 కాబట్టి అప్పుడు ఏమవుతుంది n ఆఫ్ e బై n ఆఫ్ s అంటే ఇది 18/90 కంప్లీట్. 19 క్వశ్చన్ ఏంటంటే మా ఒక డైస్ ఉంది. ఒక డైస్ మీద ఎన్ని నెంబర్లు ఉంటాయమ్మా? 1 నుంచి నెంబర్లు వేసుకుంటాం మనం మామూలుగా. కానీ ఆ డైస్ లో ఏమున్నాయంట ABCDE ఉన్నాయంట. అయితే ప్రాబిలిటీ కనుక్కోమండు. అయితే టోటల్ నంబర్ ఆఫ్ ఫేసెస్ ఏందమ్మా 6 ఫేసెస్ కదా. ఏంటిది n ఆఫ్ s ఈజ్ ఈక్వల్ 6 ఫేసెస్ కాబట్టి 6. ఓకే. అయితే చూడండి అమ్మా ప్రాబిలిటీ ఫస్ట్ లెక్కలో నెంబర్ ఆఫ్ ఏస్ డైస్ లో ఏస్ ఎన్ని ఉన్నాయమ్మా 2. అప్పుడు ప్రాబిలిటీ P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ n ఆఫ్ E బై n ఆఫ్ s అంటే 2/6 అయిపోయా. సెకండ్ క్వశ్చన్ నంబర్ ఆఫ్ D డైస్ మీద D ఎన్ని ఉన్నాయమ్మా 1 అంతే కదా. P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ n ఆఫ్ E బై n ఆఫ్ s 1/6 కంప్లీట్.